హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే కేవలం రూ. 300 డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే కొత్త వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, మీరు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఒక బ్రోకర్ని కలిసేసి అక్కడ 3,000 4,000 ఇస్తూ ఉంటారు. సో అలా కాకుండా కేవలం రూ. 300లోనే మీరు డ్రైవింగ్ లైసెన్స్ అనేది తీసుకోవచ్చు అన్నట్టు. దానికోసం మీ మొబైల్ నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు కంప్లీట్గా ఏం చేయాలి, అప్లికేషన్ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అన్నట్టు. సో దీంట్లో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ ఉంటుంది కదా, ఆ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో చూడండి, మీరు టీఎస్ ట్రాన్స్పోర్ట్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి కింద. దీంట్లో మీకు ఒక ఆప్షన్ వచ్చింది చూసారా, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇండియా అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజీ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో చూడండి, ఇక్కడ ఫర్ ఆన్లైన్ సర్వీసెస్ అండ్ పేమెంట్స్ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంకొక పేజీ అనేది ఓపెన్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. వీటన్నిటి గురించి నా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఖచ్చితంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇలా చాలా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా లైసెన్స్కి అప్లై చేస్తున్నాం కాబట్టి న్యూ లెర్నర్ లైసెన్స్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఇంకొక పేజీ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్ అని అడుగుతుంది. మీ డిస్టిక్ ఏది అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను రఫ్గా సెలెక్ట్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ నేను దీనికి సంబంధించి రఫ్గా సెలెక్ట్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ ఖమ్మం అనేది సెలెక్ట్ చేశాను. తర్వాత ఈ ఖమ్మంలో టెస్ట్ సెంటర్ ఎక్కడికి వెళ్తారు మీరు, ఏ టెస్ట్ సెంటర్కి వెళ్తారు అని అడుగుతుంది. సో దీంట్లో నేను రఫ్గా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఏ సెంటర్ అయితే ఆ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ అని టైప్ చేయండి. టైప్ చేసేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ ఒక క్యాప్చా కనిపిస్తుంది కదా మీకు, ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేసుకొని సో సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సో చూడండి ఫ్రెండ్స్, మీరు ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు క్యాప్చా ఎంటర్ చేశాక ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది వస్తుంది. సో దాని మీద సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఇంకొక పేజీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే గ్రీన్ కలర్లో ఉన్న డేట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నట్టు అన్నట్టు, రెడ్ కలర్లో అవైలబుల్ లేవు అన్నట్టు. అయితే ఒకవేళ మీరు ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఏ రోజు మీరు ఆఫీస్ దగ్గరికి వెళ్తారు అనే డేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో రెడ్ కలర్ అనేది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది డేట్స్, గ్రీన్ కలర్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ నేను 16వ తారీఖు వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి 16 మీద ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా మీకు ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. దీంట్లో చూడండి, ఇక్కడ 11:30 నుంచి 12 గంటల లోపు వెళ్తారా ఆఫీస్కి, లేకపోతే 12:30 నుంచి 1 గంట వరకు వెళ్తారా, ఇక్కడ టైమింగ్ ఉంటుంది అన్నట్టు. సో మీరు ఏ టైంలో వెళ్తారో ఆ టైంని సెలెక్ట్ చేసుకోండి. నేనేంటంటే 12:30 నుంచి 1 గంట లోపల అనే టైంని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది. నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పేజీలో మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ చూడండి, లైసెన్స్లో మీ పేరు ఎలా రావాలి అనే దాన్ని పేరు ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ సర్నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత మెయిల్ ఆర్ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక తర్వాత మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత దానికి సంబంధించిన మీ ఫాదర్ ఇంటి పేరు ఎంటర్ చేయండి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో తర్వాత మీ డీటెయిల్స్, మీ క్వాలిఫికేషన్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇండియన్ కాబట్టి ఇండియా ఉంటుంది అందరికీ. తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఇస్తే మంచిది, మ్యాండేటరీ ఏం కాదు, ఇస్తే మంచిది అన్నట్టు. తర్వాత ఇక్కడ బ్లడ్ గ్రూప్ అడుగుతుంది. సో సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోకపోవచ్చు, నో ప్రాబ్లం, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. తర్వాత
దానికి సంబంధించిన హైట్, వెయిట్ ఇవన్నీ మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు. తర్వాత ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ అని అడుగుతుంది. అంటే పుట్టుమచ్చలు, మీ ఒంటి మీద పుట్టుమచ్చలు ఏమైనా ఉన్నాయా ఐడెంటిఫికేషన్ అని అడుగుతుంది. సో అక్కడ మీరు ఆ పుట్టుమచ్చకు సంబంధించి ఏదైతే రైట్ హ్యాండ్ మీద ఉంటే మీరు ఏ మూల ఆన్ ద రైట్ హ్యాండ్ అని పెట్టొచ్చు. లెఫ్ట్ హ్యాండ్ ఉంటే ఏ మూల ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్, ఇలాగ ఎక్కడుంటే అక్కడ ఏ మూల ఆన్ అని పెట్టేసి పర్టికులర్ పార్ట్ నేమ్ని మీరు ఎంటర్ చేస్తే సరిపోద్ది అన్నట్టు. తర్వాత సో చూడండి ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీ అడ్రస్, కంప్లీట్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేసుకున్న తర్వాత కింద కాపీ అడ్రస్ అని కనిపిస్తుంది చూసారా, ఇక్కడ చూడండి. ఇది ప్రజెంట్ అడ్రస్, ఇది పర్మనెంట్ అడ్రస్. ఒకవేళ మీ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయితే కింద కాపీ అడ్రస్ కనిపిస్తుంది చూసారా, ఈ కాపీ అడ్రస్ మీద ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఎంటర్ చేసిన అడ్రస్ ఏది ఉందో ఆటోమేటిక్గా ఇక్కడ ఫిల్ అయిపోద్ది అన్నట్టు. సో ఈ విధంగా ఫిల్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంకొక పేజీ మీకు ఓపెన్ అయితే అవుతుంది. సో దీంట్లో మీరు చేయాల్సిన ఏంటంటే, సో ఇక్కడ ఈమెయిల్ ఐడి, తర్వాత ఐడెంటిఫికేషన్ మార్కు, తర్వాత మీ ఆధార్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి, చూసి ఇవ్వండి. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నాన్ ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకోండి. మనం ట్రాన్స్పోర్ట్ కాదు కాబట్టి, ఓన్లీ లైసెన్స్ కాబట్టి మనం నాన్ ట్రాన్స్పోర్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోటార్ సైకిల్ విత్ గేరు, అంటే ఫర్ సపోజ్ 2 వీలర్ కాబట్టి మోటార్ సైకిల్ విత్ గేర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ వితౌట్ గేర్ అయితే వితౌట్ గేర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని కనిపిస్తుంది చూసారా, సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత సో చూడండి ఫ్రెండ్స్, మీరు సబ్మిట్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే దీనికి సంబంధించిన పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆ స్లాట్ బుకింగ్కి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్ని అయితే మీరు సేవ్ చేసుకోండి. తర్వాత టోటల్ అమౌంట్ అనేది 300 రూపీస్, ఇక్కడ చూసారా 300 రూపీస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ 2 టైప్ ఆఫ్ వేస్లో మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ ఫర్ కన్ఫర్మేషన్ స్లిప్ టు పే లేటర్ విత్ ఇన్ 24 అవర్స్. ఇప్పుడు ఆన్లైన్లో పేమెంట్ మీరు చేయకుండా ఉండాలి అంటే సో మీరు ఈ అప్లికేషన్ నెంబర్ అనేది సేవ్ చేసుకొని 24 గంటల్లో ఏదైనా మీ సేవ దగ్గరికి వెళ్ళి మీరు అమౌంట్ అనేది పే చేసి డాక్యుమెంట్స్ అనేది తీసుకోవచ్చు. లేదు నేను డైరెక్ట్గా ఆన్లైన్లోనే అమౌంట్ పే చేస్తానంటే పే నౌ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ స్లాట్, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు. పే నౌ ఫర్ కన్ఫర్మేషన్ స్లాట్ బుక్ దాని మీద ప్రెస్ చేస్తే మీరేంటంటే ఆన్లైన్లో డైరెక్ట్గా 300 రూపీస్ పేమెంట్ చేస్తే మీకు డాక్యుమెంట్స్ అనేది వచ్చేస్తాయి, అవి ప్రింట్ తీసుకోవాలన్నట్టు. ఒకవేళ మా దగ్గర ప్రింటర్ లేదు, డాక్యుమెంట్స్ ప్రింట్ ఎలా తీసుకుంటాం అనుకుంటే, సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే క్లిక్ హియర్ ఫర్ కన్ఫర్మేషన్ స్లిప్ పే టు విత్ ఇన్ 24 అవర్స్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ డాక్యుమెంట్స్ అనేది ఆన్లైన్ పేమెంట్ మీకు తెలిస్తేనే చేసుకోండి, తెలియకపోతే చేయొద్దు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ కూడా చూపించట్లేదు మీకు. సో ఆన్లైన్ పేమెంట్ ఏముంటుందో పే నౌ ఫర్ కన్ఫర్మేషన్ మీద ప్రెస్ చేస్తే అక్కడ మీకు ఏ పేమెంట్ చేస్తారు, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా అలా అడుగుతుంది. సో అక్కడ నుంచి మీరు ఏ పేమెంట్ చేస్తారో పేమెంట్ అనేది చేసుకోవచ్చు. లేదు ఆన్లైన్లో పేమెంట్ చేయటం మీకు కుదరదు, మీకు సరిగా దాని మీద అవగాహన లేదు అనుకుంటే మాత్రం ఇక్కడ పైన మీకు అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది చూసారా, ఈ అప్లికేషన్ నెంబర్ అనే దాన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ కన్ఫర్మేషన్ స్లిప్ టు పే లెటర్ విత్ మీద ప్రెస్ చేస్తే మీకు డాక్యుమెంట్స్ కూడా 4 డాక్యుమెంట్స్ వస్తాయి. వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ సేవకి వెళ్ళి పేమెంట్ చేసేస్తే డైరెక్ట్గా ఇవి తీసుకొని వెళ్ళేసి మీ ఆధార్ కార్డు ప్లస్ మీరు ఏదైతే పాన్ కార్డు కానీ దానికి సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకొని అప్లికేషన్ ఫామ్ కలిపి మీరు ఏదైతే టైం బుక్ చేసుకున్నారో ఆ టైంకి ఆఫీస్కి వెళ్ళినట్లయితే వాళ్ళు మీకు అప్రూవల్ చేస్తారు, కార్డ్ అనేది లైసెన్స్ అనేది రావడం జరిగింది అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.